ఎన్నాడు నీవు ఎన్నాడు నీవు ఎన్నాడు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు పరలోకంలో. హల్లెలూయా. అంటే ఎన్నాడు నువ్వు ఈ భూమి మీద జీవించిన నీ జీవితానికి మార్పు లేకపోతే అంతా శూన్యమే. నీ పక్కన ఒక మార్కు పడితేనే సున్నాకి యాడ్ అయితే ఏమైందంట, దానికి ఒక నెంబర్ లెక్క వచ్చింది. జీరోగా నువ్వు ఉన్నావు అనుకో, నీ జీవితం అంతా జీరో అయిపోతుంది. జీరోకి ఆ పక్కన ఒక అంకె వేస్తే అది బలం, దేవునికి స్తోత్రం. జీరోగా ఉన్న నువ్వు అంకె అయిపోతే, ఆ జీరోగా మిగిలిపోతే నీ జీవితం అంతా జీరోగా అయిపోద్ది. ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి? ఎవరా వ్యక్తి? పరిచయుడు ఎలా ఉన్నాడు? జీరో అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, ఎందుకయ్యా ఈ 10వ వంతు నాకెందుకు? నీ వారానికి నువ్వు 2 మార్లు నీ ఉపవాస ప్రార్థన నాకెందుకు? నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి నిలవబడి గర్వంతో నువ్వు చేసిన ప్రార్థన నాకెందుకు? అసలు మొదట టోటల్గా ఆయన ఒకటే మాట అన్నాడు, నీలో తగ్గింపు మనిషి. నిన్ను నువ్వు తగ్గించుకోమోకుండా ఎతట మనిషి మీద అసూయపడి, ఇదిగో వ్యభిచారులైనను ఈ దొంగ వలెనైనను అలా ప్రార్థన చేశాడు అతను. దేవుడు మొత్తం చూస్తున్నాడు దేవాలయంలో. మొత్తం ఏం చేశాడు తెలుసా? అతని ప్రార్థన దేవుడు స్వీకరించలేదు, ఆలకించలేదు. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏముండాలంట? నువ్వు కానుకే సమర్పించిన, నువ్వు ప్రార్థన చేసిన, దేవుడి సన్నిధిలో మొరపెట్టినా, నీలో నీవు తగ్గించుకోకపోతే, నువ్వు హెచ్చించుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరలోకానికి చేరదు. దేవుడికి స్తోత్రం. తగ్గింపు మనసు కలిగి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎలా తనను తను గర్వించుకొని తనను తను హెచ్చించుకొని మరి ఇతరులని తృణీకరించాడు. ఏం చేశాడు ఆ వ్యక్తిని? అతను నాకు సాటి రాడు, నేను గొప్పవాడిని, ధనవంతుడిని, బలం కలిగిన వ్యక్తిని, అన్ని వాదాలు, వాడెవడండి, వాడు అసలు నాకు సరిపోతాడని అతన్ని తృణీకరించాడు. ఎదట మనిషిని ఏ వ్యక్తిని కూడా నువ్వు తృణీకరిస్తాగా అవకాశం లేదు. దేవుడిని ఆరాధిస్తున్న బిడ్డ, దేవుడిని గణపరుచుతున్న బిడ్డ, ఎదట వారిని నువ్వు ఏం చేయాలి? ఎదట వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ దొంగ వలే, ఈ ద్రోహు వలే అని నువ్వు ప్రార్థన చేయకూడదు. నీకు తెలిసినా ఏం చేయాలి? తగ్గింపు మనసుతో ప్రార్థన చేయాలి. ఇతను ఏమైపోయాడు లాస్ట్కి? యేసుక్రీస్తు అలా త్రాసు పట్టుకుంటే ఈ త్రాసులో నిలవబడలేకపోయాడు. దేవునికి స్తోత్రం. చదువు. ఇదిగో రెండో వ్యక్తి కొరకు మీకు చెప్తున్నా. రెండో వ్యక్తి ఎవరు? సుంకరి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాడు? చదువు. ఇదిగో సుంకరి దూరముగా నిలవబడి దేవాలయములోకి వెళ్తాకి ధైర్యము సాలక ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికిన. ఒకసారి గట్టిగా చెప్పండి. ఏం చేశాడంట? ప్రార్థన చేయుటకు తగ్గింపు పశ్చాత్తాపం కలిగి నేను పాపినని తనను తాను మాత్రమే పరిశీలించుచున్నాడు. దూరముగా నిలవచ్చు మరి కరుణ కోరాడు. దేవా పాపినైన నన్ను కరుణించమని తనను తను తగ్గించుకున్నాడు. ఎవరితోనూ పోల్చుకోలేదు. ఒకసారి ఆ శబ్ద ఆలకించాలి. ఎవరి వ్యక్తి? సుంకరి. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పలేదు. మొదట ఏం చేశాడు? దేవుడి వైపు చూస్తాకి శక్తి ధైర్యం సాలక నేను దేవా పాపినని ఒప్పుకున్నాడు. తను ఏం చేశాడు? తనను తను పరిశోధన చేసుకొని పరిశీలించుకొని నేను పాపిని, నన్ను కరుణించమని తనను తను తగ్గించుకున్నాడు. ఎవరితోనూ పోల్చుకోలేదు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎవరితో మనము పోల్చుకోవడానికి అవకాశం లేదు. నువ్వు పరిశోధన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు కలగాలి, నీవు కన్నీళ్లు పెట్టుకోవాలి, మోకాళ్ళు వేయాలి, దేవుని వైపు చూడాలి. దేవుని సన్నిధిలో నేను పాపిని, నువ్వు ఏం చేయాలంట? నీ పాపం ఒప్పుకోవాలి. గట్టిగా చెప్పలేదు. ఎప్పుడైతే తనను తను తగ్గించుకున్నాడో, మరి తాను ఎదట వారితో పోల్చుకోలేదో, తాను పాపిని ఒప్పుకొనుచు
రొమ్ము కొట్టుకొనుచు అరిచాడు. భయము, రోదన, పశ్చాత్తాపం, తగ్గింపు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుని త్రాసులో నిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎంత గొప్ప మాట. ఇక్కడ దేవుడు ఏం చూశాడు? అతని దగ్గర డబ్బు లేదు, అతని దగ్గర ఏమీ లేదు, కట్టుకున్న వస్త్రాలు తప్ప ఏమీ లేదు. దేవుడిగా, దినాత్ముడిగా, ఒంటరిగా దేవుడి సన్నిధిలోకి వచ్చి, అయ్యా ఆకాశము వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక భూమియందునా, ఆకాశము వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక భూమియందునా, తలచి తలచి చూపును నేను తలచి తలచి పిలుపును నేను, నీ అందు నిలచి అడుగుచున్నాడు. హల్లెలూయా. చూశారండి, చేసిన ప్రార్థన దేవుడు హృదయానికి ఏమన్నాడు? ఇప్పుడు అతను చేశాడు కదా, ఎవరో గర్వంతో చేశాడుగా, నేను కూడా అలా చేయాలనుకున్నాడా? ధైర్యం సాలట. రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని, పనికి రానివాడిని, దీనుని, దౌర్భాగ్యుణ్ణి, అయోగ్యుణ్ణి, అల్పుణ్ణి, ఎన్నిక లేని వాడిని నన్ను క్షమించి, నన్ను మన్నించి, నా పాపాన్ని కడిగి, నా దోషాన్ని కడిగి, నీ దగ్గర నుంచి నేను ఏం కోరుకుంటున్నాను ప్రభువా తెలుసా? నన్ను కరుణించమని అడుగుతున్నాడు దేవుడు. చేస్తాడు దేవుడు ఎవరు తెలుసండి? కరుణామయుడు. చూశారండి, మరి ఎంత ప్రార్థన చేస్తే అతను ఏం చేశాడంట? ఎలా ఉన్నాడంట? అతను భయముతోనూ, రోదనతోనూ, పశ్చాత్తాపంతోనూ, తగ్గింపు మనిషి కలిగి ప్రార్థన చేసుకుంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుని ఆస్తులో నిలబడ్డాడు. ఎవరు తీర్చారు? తీర్చగా దేవుడు. నిన్ను నన్ను తీర్చాలి అని అంటే ఆయన దగ్గర నుంచి రావాలి. ఏంటది తీర్పు? అతడు నీతిమంతుడు. తగ్గింపు మనసు కలిగి మనం ప్రార్థన చేద్దాం. మగవారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇదిగో శత్రువు కొరకు ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేద్దాం తెలుసా? ఆ బిడ్డను కూడా మార్చేయాలి, ఆ బిడ్డను కూడా కనికరించేయాలి, ఆ బిడ్డను కూడా దీవించేయాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎదట మనిషిని పోల్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. పోల్చుకున్నవాడు ఏమైపోయాడు? త్రాసులో నిలబడలేకపోయాడు. అంటే దానికి అర్థం ఏంటి? తనను తను హెచ్చించుకున్నాడు కాబట్టి అతను దేవుడు త్రాసులో నిలబడతానికి అవకాశం లేదు. ఎవరు అతను? పరిచయుడు. ఇతను ఎవరు? సుంకరి. తనను తను తగ్గించుకున్నాడు కాబట్టి ఎక్కడ నిలబడ్డాడు? దేవుని త్రాసు. అంటే రేపు పొద్దున మనం ఆ త్రాసులో నిలబడుతున్నామో నిలబడలేదో దేవునికి స్తోత్రం. ఇలాగ సుంకరి ఏ లక్షణాలు కలిగి ఉన్నాడంటే తనను తను తగ్గించుకున్నవాడు, తన పాపాన్ని ఒప్పుకున్నవాడు, మరి కరుణ కోరాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నేను ఏమంటున్నానంటే ఉపవాసం ఉంది, అన్నిటి విడు, ప్రార్థన చేయి, దేవుడు సన్నిధిలో కదా మొరపెట్టి, అన్నిటికంటే నీ జీవితంలో తగ్గింపు ఎదట వారిని పోల్చుకునే ఈ పాపాలను ఒప్పుకోవాలి, ఈ శాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలంట? ఇదిగో దేవుడి దగ్గర నుంచి నీతిమంతుడని ఏం రావాలంట? తీర్పు రావాలి. దేవునికి స్తోత్రం. దేవా పాపిని నన్ను కరుణించమని, ఇది సుంకరి చేసిన ప్రార్థన. ఇది మనము నేర్చుకొని ఇది మనకి మార్గం. దేవునికి స్తోత్రం. మనం ఎలా చేయాలి ఇప్పుడు ప్రార్థన ఈ రాత్రి గల సమయంలో? ఎలాగా? చదువు ఒకసారి చదువు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడంటే, మొదటి వ్యక్తి కంటే రెండో వ్యక్తిగా చేసిన ప్రార్థన నేను ఆలకించి అతడు నీతిమంతుడిగా నేను ముద్రించాను, అతడు తన ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్తానికి అవకాశం లేదు. దారి తప్పిపోతాం, ఇటు వెళ్ళిపోతాం, నరకాగ్నిలోకి వెళ్తాం కదా. ఎక్కడికి వెళ్ళాడంట? తండ్రి ఇంటికి. గట్టిగా చప్పట్లు కొడదాం. అంత గొప్ప వాక్యం ఈ రాత్రి గడుస్తాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా మనము ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి సరి చూసుకోండి. ఇతను సుంకరి ఏం చేశాడంట? ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక భూయందు
మొరపెడుతూ రొమ్ము కొట్టుకునొచ్చు రోదన చెంది కన్నీళ్లతో పశ్చాత్తాపంతో నేను పాపినయ్యాను. ఎలా అవుతున్నాడు తెలుసా? చూపులో, నడకలో, హృదయం, అంతరంగాలు, నడవళ్ళు, శరీరంలో, ఆలోచనలో, తలంపుల్లో నేను పాపిని అధికారం నుంచి నడిగేంత వరకు నేను అంతా పాపం కలిగిన వాడిని. పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపాలన్నీ ఏం చేశాడంట? క్షమించాడు. కారణం ఏంటంటే ఇతడు నీతిమంతుడని దేవుడు ముద్రించాడు. ఆ ముద్ర మనకు కావాలా వద్దా? మనం ఎలా ప్రార్థన చేయాలి? పరిచయుడి వలె ప్రార్థన చేయాలా? సుంకర్ వలె ప్రార్థన చేయాలా? పరిచయుడు ఏం చేశాడు? తను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు, గర్వించాడు, నిలవబడ్డాడు, ప్రార్థన చేశాడు. వద్దా, నీ ప్రార్థన నేను ఆలకించలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవిచ్చే కానుకలు నాకు అవసరం లేదు. నువ్వు వారానికి 2 మార్లు ఉపవాసం ఉండే నీ ఉపవాస ప్రార్థన నాకు అవసరం లేదు. నీవిచ్చే ధనభోగాలు నాకు అవసరం లేదు. కానీ నీ హృదయాన్ని నాకు అర్పించలేకపోయావు కాబట్టి, ఇదిగో నీకు తగ్గింపు మనసు లేదు కాబట్టి, నీకు ముందు గర్వం నడిచింది కాబట్టి నీవు దేవుడి సన్నిధిలో వారసుడు కాదు, నా రాజ్యంలో వారసుడు కాదు. నా రాజ్యంలో నువ్వు ఉంటానికి అవకాశం లేదు. దేవుడే సెలవిస్తున్నాడు. అది కోల్పోతాం అవసరం అండి. మనం ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేశాడు? ఏ రకంగా చేశాడు? అతను చూపించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి నచ్చలా. అంత తగ్గింపు మనసు ఉండాలి, ఎదుటి మనిషిని ప్రేమించే మనసు ఉండాలి. ఇదిగో మనకి ఏనంగా కనపడిన మరి ఆ మనిషి ఒక రకంగా ఉన్నా నువ్వేం చేయాలి? అతని మీద సిరాగ్గాని పరాగ్గా ఉండకూడదు. అతని కొరకు ప్రార్థించి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశాడో దేవుని త్రాసులో లేడు. త్రాసులో లేకపోతే నీ జీవితం వేస్ట్. పడే ప్రయాసం ఏంటి తెలుసా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? రేపు పొద్దున ఒక గణప సమయంలో దేవుడు ఆ లెక్కించే సమయం వచ్చింది. త్రాసులో త్రోస్తాడు దేవుడు. ఎవరినే? మనందరినీ. అప్పుడు త్రాసులో ఉండాలా? మరి మరి యొక్క పరిచయం లెక్క మనము త్రాసులు లేకపోతే ఏమైపోతాం? నరకాగ్నిలో కాల్చబడతామండి. రాత్రి మాట్లాడుతున్నాడు ప్రభు. ఎలా చేయాలి ఇప్పుడు ప్రార్థన చెప్పండి? ఎలా? తగ్గింపు ఎవరు చేశారు? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సుంకర ప్రార్థన మన జీవితాల్లో ఉంటే ఇక నీవు నీ ప్రార్థన ఆలకించాను, నీకు ఆశీర్వాదం ఇచ్చాను, నీకు జవాబు వచ్చింది. ఇక నువ్వు భయపడద్దు. నీ పాపాలు కడిగేశా, నీ దోషాలు కడిగేశా, నీలో శాపాలు పోయినాయి. నా రక్తముతో నిన్ను శుద్ధీకరించి, నా రక్తముతో అరికాల నుంచి నడినెత్తి వరకు నిన్ను కడిగి, ఇదిగో నా రాజ్యములో నిన్ను వారసుడిగా చేర్చుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ దేవుడు కావాల్సింది ఏంటంటే